వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. శ్రీ గురుదత్త జయ గురుదత్త. శ్రీ దత్త కథా సుధారణము. ఓం శ్రీ గురుదేవదత్త. 40వ రోజు పారాయణం. శ్రీదత్త భగవానుని లీలలో ఇది ఒక లీల. లీల అనగా క్రీడ. ఈ క్రీడ యందు గెలుపోటములు ఉండును. గెలిచినప్పుడు సంతోషము, ఓడినప్పుడు విచారము కలుగుట పరిపాటి. ఇది జీవుని లక్షణములు. కానీ దేవుని లక్షణము గెలుపోటముల యందు సమభావమే ఉండును గాని విషమ భావనలుండవు. దీపక, అందుకే దీనిని లీలయని పురాణములు ప్రశంసించినవి. దీపక, భూమిపై పుట్టిన ప్రతి జీవుడును జనన మరణ వలయములనందు తిరుగుచుండవలసిందే. బుద్ధిమంతుడైన మానవుడు మాత్రమే అపార సాధన చేత అమృతత్వమును సాధించగలడని శాస్త్రములు పెద్దలు బోధిస్తున్నారు. అట్లు సాధన చేయు వారిలో 1,000,000 మాత్రమే ముక్తిని అనగా పునరావృత్తి లేని మోక్ష స్థితిని పొందుచున్నాడు. అయినను ప్రతి విషయమునకును సంఘటనకును కాలము ముఖ్యమైనది. ఆ కాలము సమస్తమును నిర్ణయించును. ఎవరైనను ఎంతటి వారలైనను కాలనియతిని మీరలేరు. భగవంతుడే అవతారము తీసుకొనుటకు సమయము కొరకు వేచి ఉండును. ఆయన యొక్క అవతారమునకు సజ్జనుల సత్కర్మలు, దుర్జనుల దుష్కర్మలు సమయమును సూచించునని పరమాత్మ చెప్పినాడు. కావున దీపక, కార్తవీర్యుని కోరిక మన్నించి తగు సమయమునందు శ్రీదత్తదేవుడే తన మహిమ చేత పరశురాముని ద్వారా ఈ కార్యమును నెరవేర్చను అని తెలియవలెను. కనుక ఈ కార్తవీర్యుని కథలయందు మనము ఊహకందని మహిమ ఆయా పాత్రల ద్వారా కార్యనిర్వహణ చేసినట్లు గ్రహించినప్పుడు కలుగు ఆనందము వర్ణనాతీతము. మన జీవితాలలో కూడా ఆ భగవంతుని మహిమను గ్రహించగల శక్తి ఈ కథల ద్వారా మనకు లభించును. ఈ జగమంతయు ఒక నాటక రంగమనియు, ఇందు మనమందరము పాత్రధారులమనియు, సూత్రధారి శ్రీ మహావిష్ణువేనని గ్రహించిన వారు జీవించి ఉండగానే ముక్తులైనారు. 3 మూర్తులకు మూలమైన ఆ దివ్య పురుషుడే అత్రి అనసూయల తపఫలముగా తన్ను తాను వ్యక్తీకరించుకున్నవాడు. ఈ జగత్తంతయు ఆయన యొక్క మహిమా వైభవమేనని తెలియచినచో సందేహములకు తావులేదు. దీపక, నీవు చిన్నవాడవు, పొగడరాదు. పెద్దవారు చిన్నవారిని పొగిడినచో ఆయుక్షీణమగును. కానీ నీ సేవకు ప్రతిఫలం నేనేమి ఇవ్వగలను? అందులకే నీవడిగిన సందేహములన్నీయూ తీర్చి దైవతత్వమును దత్తతత్వమును వివరించి నేను కృతకృత్యుడరైతిని. నీ కీర్తి ప్రకాశించునుగాక అని ఆశీర్వదించెను. దీపకుడు, గురుదేవా, తమరి మహిమాన్వితమైన తపోశక్తియే నన్ను మీ సేవయందు ఉత్తీర్ణుని చేసినదని, ఇందు నా ప్రయత్నమన్నది అతి సూక్ష్మమైన పాత్ర వహించగా తమరి కృపయే సర్వమును నడిపించినదని ఈ జగన్నాటకమునందు మనము పాత్రధారులమని తమరు బోధించిన తరువాత నాకు అర్థమైనది. అమాయకుడైన నన్ను ఇంతటి వానిగా తయారు చేసి ఉద్ధరించిన తమకు నేనేమి గురుదక్షిణ ఇవ్వగలను? తమ పాద పద్మాలకు సాష్టాంగ నమస్కారములు చేతును. తమరు తెలిపిన శ్రీదత్త మహాత్మ్యమును శ్రద్ధాళువులైన శ్రోతలకు వినిపించుచు తమరి జ్ఞాపకాలతో జీవితము గడిపెదను. అట్లని తమరు అనుగ్రహించుడు అని ప్రార్థించను. ఇది శ్రీ దత్త కథా సుధారణము. దత్త భాగవతం 40వ రోజు పారాయణము సంపూర్ణం.